హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 220. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే డ్యూక్ 390 అయితే అడిగారనమాట. బెస్ట్ అడ్వెంచర్ బైక్ అండర్ 300cc ఇన్ ఆల్ కేటగిరీస్ చెప్పన్నా అని చెప్పేసి. 300ccలో మీకు ప్రజెంట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అడ్వెంచర్ వెహికల్ అయితే టీవీఎస్ అపాచీ RTX 300. నేనైతే అది మీకు సజెస్ట్ చేస్తాను. సో అదైతే మనకి అవైలబిలిటీలో ఉండట్లేదు అనమాట. బుక్ చేసుకోవాలి, 3 months అయితే వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. సో నేను వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రం మీరు వెయిట్ చేసి అది కొనుక్కోండి. లేదు బ్రో కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం 250ccలో KTM అడ్వెంచర్ 250 అయితే బెస్ట్. రీసెంట్గానే 6,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగిందంట. 3,10,000 రూపాయల నుంచి 3,15,000 రూపాయల లోపే మీకు KTM అడ్వెంచర్ 250 అయితే వస్తుంది. పవర్ అంటారు కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బ్రో, అది ఆల్రెడీ నేను టెస్ట్ రైడ్ చేశాను. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం KTM అడ్వెంచర్ 350 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు రేపు అయితే పబ్లిష్ అవుతుంది అనమాట. రేపైతే ఆ వీడియో చూసిన తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ హుస్సేన్ అయితే కామెంట్ చేశారు, హోండా CB 350 RS కొనాలనుకుంటున్నా బ్రో, డైలీ జాబ్ అండ్ టూరింగ్కి కొనొచ్చా, ఆర్ ఎనీ బెస్ట్ బైక్ సజెస్ట్ మీ బ్రో, ప్లీజ్ రెస్పాండ్ అని చెప్పేసి. బ్రో నేనైతే మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. పర్సనల్గా నాకు నచ్చిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను. టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, లుక్ కూడా మీకు నియో రెట్రో స్టైల్ చాలా బాగుండిద్ది అనమాట చూస్తానికి. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఇంకా మీరు ఎక్కువ స్పీడ్తో వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. జాబ్ పర్పస్గా మీకు సెట్ అయ్యింది, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా మీకు ఆ వెహికల్ అయితే ఉపయోగపడిద్ది. లోకల్లో కమ్యూటర్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విరాట్ కృష్ణ అయితే కామెంట్ చేశారు, అన్న 6 feet అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్గా ఉండే బైక్స్ చెప్పన్నా బడ్జెట్ వైజ్గా అని చెప్పేసి. బ్రో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైట్ తక్కువ ఉన్న వెహికల్స్ అయితే సెట్ అవ్వవు. నేనైతే మీకు అడ్వెంచర్ వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు ఎక్స్పల్స్ 200 4V కానీ, లేకపోతే టీవీఎస్ అపాచీ RTX 300, అడ్వెంచర్ 250, KLX 230, SD అడ్వెంచర్, ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. అవైతే కొద్దిగా హైట్ అయితే ఉంటాయి, మీకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా అందుతాయి కింద. కాబట్టి ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. అన్ఈవెన్ రోడ్స్కి అయినా సరే మీరు హ్యాపీగా ఆ వెహికల్స్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు. అలాగే మీ హైట్కి తగ్గట్టుగా అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మన ఛానల్లో ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని చెక్ చేయండి. వాటిలో మీరు ఏదైనా ఒక వెహికల్ ఫైనల్ చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అసలు నేను ఏం చెప్పానో మొత్తం మీరు జాగ్రత్తగా వినండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ హరీష్ కుమార్ అయితే కామెంట్ చేశారు, ప్లాటినా ఆర్ ఎలక్ట్రిక్ బైక్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ర్యాపిడో. బ్రో ర్యాపిడో అంటే మీరు డైలీ ఒక 20 to 30 రైడ్స్ అయితే చేస్తారు కదా, అంతకన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 to 7 దాకా మీరు రైడ్స్ చేయాలనుకుంటే ఒక 30 దాకా చేస్తారు. అన్ని రైడ్స్ చేయాలంటే ఛార్జింగ్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. సో మీరు కాస్ట్ అయితే ఎక్కువ పెట్టి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. కాబట్టి నేనైతే మీకు ఎలక్ట్రికల్ వెహికల్ అయితే సజెస్ట్ చేయను. ర్యాపిడో పర్పస్ అయితే సింపుల్గా 90,000 రూపాయలు పెట్టి బజాజ్ ప్లాటినా 100 కొనుక్కోండి. తక్కువ ప్రైస్లో మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోండి, హ్యాపీగా 2-3 days అయితే మీరు ర్యాపిడో చేసుకోవచ్చు. చాలా అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవచ్చు. కాబట్టి నేనైతే ఎప్పటికీ ర్యాపిడోకి పెట్రోల్ వెహికలే సజెస్ట్ చేస్తాను. అన్నిట్లోనూ మరీ ముఖ్యంగా ప్లాటినా 100 అయితే చాలా కంఫర్ట్ ఉండిద్ది. నెక్స్ట్ సంతోష్ అయితే కామెంట్ చేశారు, బ్రో చిన్న డౌట్, ప్రజెంట్ మనం వాడేది నార్మల్ పెట్రోలా E20 పెట్రోలా? పెట్రోల్ బంక్స్లో ఒకప్పటిలాగా పెట్రోల్ స్మెల్ ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి. బ్రో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా E20 పెట్రోల్ అయితే ప్రజెంట్ మనకి అవైలబిలిటీలో ఉంది. నేనైతే మాత్రం ప్రజెంట్ మీరు ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొత్త వెహికల్ కొనుక్కోండి. E20 పెట్రోల్ అయితే మనకి అన్ని పెట్రోల్ బంక్స్లో అవైలబిలిటీలో ఉంది. హ్యాపీగా ఆ పెట్రోల్ ఫిల్ చేసుకుని మీరు వెహికల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లోకల్లో తక్కువ తిరుగుతాను అనుకుంటే మాత్రం మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్చేస్ చేయండి. ఎక్కువ తిరుగుతారంటే మాత్రం పెట్రోల్ వెహికల్స్ బెస్ట్. నెక్స్ట్ కన్నా అయితే కామెంట్ చేశారు, గ్లామర్ 125 డ్రమ్ బైక్లో పవర్ పెట్రోల్ పోయించి డ్రైవ్ చేస్తే ఏమైంది? ఏమీ అవ్వదు బ్రో, అది 125cc. మీరు ఇప్పుడు ఎట్లయితే యూజ్ చేస్తున్నారో అట్లాగే మీకు వెహికల్ అయితే పెర్ఫామ్ చేసిద్ది. ఎక్కువ స్పీడ్ అయితే ఏమీ వెళ్ళదన్నమాట. E20 పెట్రోల్ అయినా మీరు పోసుకొని యూజ్ చేసుకోవచ్చు, పవర్ పెట్రోల్ అయినా పోసుకొని యూజ్ చేసుకోవచ్చు. డిఫరెన్సెస్ అయితే మీరు ఏమీ నోటీస్ చేయరనమాట. కాకపోతే ఇంజిన్ లైఫ్ అయితే కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంజిన్ లోపల కంబషన్ అయితే చాలా ప్రాపర్గా జరిగిద్ది అనమాట. బ్లాక్ స్మోక్ లాంటివి అయితే ఏమీ రావు. కొంచెం లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది పవర్ పెట్రోల్ కొట్టించుకుని వాడుకోవడం వల్ల. అందులో ఇంకొక మైనస్ ఏంటంటే పవర్ పెట్రోల్ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. సో ఎక్కువ అమౌంట్ నేను పెట్టించి పవర్ పెట్రోల్ కొట్టించుకుని వాడుకుంటాను, నా ఇంజిన్ నా వెహికలే కదా, లైఫ్ ఎక్కువ వస్తుంది అని మీరు అనుకుంటే మాత్రం ఎవరైనా సరే ఏ వెహికల్ అయినా సరే పవర్ పెట్రోల్ కొట్టించుకుని వాడుకోవచ్చు. అలా అని చెప్పేసి నార్మల్ పెట్రోల్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. మీకు నార్మల్ పెట్రోల్, పవర్ పెట్రోల్ రెండు కూడా సపోర్ట్ చేసేలాగా వెహికల్స్ అయితే డిజైన్ చేశారనమాట. సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం పవర్ పెట్రోల్కి అయితే వెళ్ళిపోండి. లో బడ్జెట్ ఉంటే మాత్రం E20 పెట్రోల్ అయినా సరే ఫిల్ చేసుకుని మీరు వెహికల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌశిక్ అయితే కామెంట్ చేశారు, అన్న ఇఫ్ యూ బై సెకండ్ హ్యాండ్ కార్స్ బిఫోర్ 2023 మోడల్స్ ఎనీ ప్రాబ్లమ్ విత్ E20 పెట్రోల్. బ్రో మనకి 2020 తర్వాత ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే అవన్నీ కూడా మనకి E20 పెట్రోల్కి సపోర్ట్ చేస్తాయి. అంటే మీరు 2021, 2022 మోడల్ కార్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. కానీ 2023 తర్వాత ఏం జరిగిందంటే ఫేజ్ 2 అని చెప్పేసి OBD2Bకి అప్డేట్ చేశారనమాట.
ఇంకా మీకు ప్రాపర్గా పనిచేస్తాయి అనమాట. ఏదైతే మనకి E20కి అప్డేట్ చేసిన ఇంజిన్స్ ఉన్నాయో వాటిలో చిన్న చిన్న మార్పులు చేసి ఇంకా అప్డేట్ చేసి వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. కాబట్టి కొనుక్కునేది ఏదో 2023 తర్వాత తయారైన వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. లేదంటే మాత్రం లేటెస్ట్ వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. బాగా పాతవైతే వద్దు. లేదు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకొని అమ్మేసేస్తాను బ్రో అంటే మాత్రం మీరు 2015 మోడల్స్ అయినా సరే పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిపేర్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు మీరు అది అమ్మేసేయచ్చు అనమాట. 1 lakh నుంచి 1,50,000 రూపీస్లో మీకు చాలా కార్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కార్ పర్చేస్ చేసి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అలాగే చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఆ కార్స్ అయితే సరిపోతాయి అనమాట. లేదు నేను ఎక్కువ సంవత్సరాలు అయితే నా దగ్గర పెట్టుకుంటాను అంటే మాత్రం మీరు కొత్త కారే కొనుక్కోండి. నెక్స్ట్ గేమింగ్ అయితే కామెంట్ చేశారు. అన్న ట్రయంఫ్ ట్రాకర్ 400 గొరిల్లా 450 మీ చాయిస్ ఏంటన్న రిప్లై అని చెప్పేసి అడిగారు అనమాట. నాకైతే మాత్రం రెండు వెహికల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. గొరిల్లా 450లో మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా కాంపాక్ట్ అయితే ఉండేది, టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది, కొద్దిగా వైడ్ టైర్స్తో మీకు గొరిల్లా 450 అయితే లభిస్తూ ఉంది. ఇంకా ట్రాకర్ 400 అయితే నేనైతే ఏమీ రైడ్ చేయలేదు, కానీ స్పీడ్ 400 రైడ్ చేశాను కాబట్టి సేమ్ మీకు అదే ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది. కొంచెం తక్కువ ప్రైస్లో మీకు ట్రాకర్ 400 అయితే వస్తూ ఉంది. అలాగే కొత్తగా లాంచ్ అయిన వెహికల్ కొద్దిగా యూనిక్ లుక్స్లో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో మీకు కొద్దిగా యూనిక్గా కావాలి వెహికల్ అని అనుకుంటే మాత్రం ట్రయంఫ్ నుంచి ట్రాకర్ 400 అయితే పర్చేస్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను అతి త్వరలో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. రీసెంట్గానే ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే చెప్పారనమాట వెహికల్ రెడీగా ఉంది, మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి. సో దాని మీద వీడియో చేస్తాను. లేదు బ్రో నాకు పవర్ఫుల్ వెహికల్ కావాలి, కొద్దిగా టైర్స్ గ్రిప్ బాగుండాలి, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు గొరిల్లా 450 అయితే పర్చేస్ చేయండి. దాన్ని కూడా అప్డేట్ చేశారు గొరిల్లా 450 ఎపెక్స్ అని చెప్పేసి. సో ఆ వెహికల్స్ మీకు షోరూంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఆ వెహికల్ పర్చేస్ చేయండి. దాని మీద కూడా వీడియో చేస్తాను. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో రీసెంట్గా వాటిని అప్డేట్ చేశారు కాబట్టి అన్ని షోరూమ్స్కి గొరిల్లా 450 ఎపెక్స్ అయితే రాలేదన్నమాట. వన్స్ రాగానే నేను వెహికల్ తీసుకొని మీకోసం రివ్యూ చేస్తాను. నెక్స్ట్ ఆవల కృష్ణరాజు అయితే కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి మన ఛానల్కి ఎంతో కొంత మీరు హెల్ప్ చేస్తున్నందుకు. సో మీరు కామెంట్ చేసింది ఏంటంటే అన్న నువ్వు అడ్వెంచర్ వెహికల్ ఎప్పుడు కొంటావు, ఎప్పుడు లదాఖ్ ట్రిప్స్ వేస్తావు అని చెప్పేసి. రీసెంట్గా నేను KTM అడ్వెంచర్ 350 అయితే రైడ్ చేశాను. అదే రోజు అదే ప్లేస్కి KLX 230 అయితే వేసుకుని వెళ్ళాను అనమాట. ఆల్రెడీ KLX 230కి సంబంధించిన వీడియో అయితే మీరు నిన్న చూసే ఉంటారు కదా. సో అడ్వెంచర్ 350కి సంబంధించిన వీడియో రేపు అయితే వస్తుంది. నాకైతే మాత్రం కవాసకి KLX 230 నడిపినప్పుడు చాలా బాగా అనిపించింది KTM అడ్వెంచర్ 350తో కంపేర్ చేసుకుంటే. సో అందులో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నప్పటికీ నాకైతే ఆ వెహికల్ అంతేమీ అనిపించలేదు అనమాట. ఈ వెహికల్ నడిపిన తర్వాత సో మీకు లైట్ వెయిట్ ఉండాలి, స్పీడ్గా వెళ్ళిపోతా నేను, మంచి సస్పెన్షన్ ట్రావెల్ కావాలి అనుకుంటే ప్రజెంట్ వన్ అండ్ ఓన్లీ వెహికల్ కవాసకి KLX 230. ప్రైస్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందంట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ బుక్ చేసుకోండి, ప్రీ బుక్ చేసుకుంటే అక్టోబర్లోనో నవంబర్లోనో వెహికల్స్ అయితే మీకు డెలివరీ ఇస్తారంట. నేను కూడా అయితే బుక్ చేస్తాను, నాకైతే ఆ వెహికల్ నచ్చింది. సో దాని గురించి నేను ఇంకొక డెడికేటెడ్ వీడియో తీస్తాను, అందులో మాట్లాడుకుందాము. సో ఆ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత లదాఖ్ వెళ్తానని నేను చెప్పను, కానీ వెళ్ళాలి. ప్రతి బైకర్కి కూడా ఒక డ్రీమ్ అయితే ఉండిద్ది అనమాట, లదాఖ్ వెళ్ళాలి అని చెప్పేసి. లోకల్లో కొన్ని ట్రిప్స్ అయితే వేద్దాము, నిదానంగా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని అప్పుడు లదాఖ్ అయితే వెళ్తా. ఖచ్చితంగా లదాఖ్ వెళ్తాను, అది ఎప్పుడు వెళ్తానో ఏంటో నాకైతే తెలియదు అనమాట. సో మీలో ఎవరైనా ఈ బ్రో లాగా మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్గా అక్షిత్ దుంగ అయితే కామెంట్ చేశారు. బ్రో విజయవాడలో బైక్ మోడిఫికేషన్ షాప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ గురించి కామెంట్ చేశారో నాకైతే ఐడియా లేదు బ్రో. సో మీరు స్టిక్కరింగ్కి సంబంధించిన మోడిఫికేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారా, పెయింట్ మోడిఫికేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంజిన్స్కి సంబంధించిన రిపేర్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే టోటల్గా బైక్ని మార్చేసేసి వేరే డిజైన్లో చేసుకుందాం అనుకుంటున్నారా అనేది నాకైతే మీరు ఎగ్జాక్ట్గా కామెంట్ చేయలేదు కదా. సో ఏ ఊర్లో అయినా సరే బైక్ మోడిఫికేషన్ షాప్స్ అయితే ఉంటాయి అనమాట, విజయవాడనే కాదు. మీకు నచ్చిన మోడిఫికేషన్ మీరు చేయించుకోవచ్చు, కాకపోతే అది లీగల్ అయి ఉండాలన్నమాట. ఇల్లీగల్గా అయితే మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేయించకూడదు. ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ వెహికల్ పర్చేస్ చేశారు, మీకు రెడ్ కలర్ కావాలి. సో బ్లాక్ నుంచి రెడ్కి మీరు మారాలంటే మాత్రం ఫస్ట్ RTO ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి పెయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు మీకు పర్మిషన్ అయితే ఇస్తారనమాట. ఒక ఫిజికల్గా కార్డు ఇస్తారు, పెయింట్ మారినట్టుగా అనమాట. మీ సీబుక్లో కొత్తగా పెయింట్ వేసుకున్నది ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది. ఇట్లా మీరు లీగల్గా ప్రాసెస్ చేసుకుంటేనే మీరు మోడిఫికేషన్స్ చేయించుకోండి. నా బెస్ట్ సజెషన్ వచ్చేప్పటికి చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ వెహికల్కి సంబంధించి అవి చేసుకోండి. మేజర్ మోడిఫికేషన్స్ అయితే చేయించద్దు. అలాగే ఇంజన్కి సంబంధించిన మోడిఫికేషన్స్ జోలు అయితే అస్సలు వెళ్ళొద్దు. ఉన్న ఇంజన్ని ఉన్నట్టుగానే వాడుకోండి. ఇంజన్ని మోడిఫికేషన్ చేస్తే మైలేజ్ రాదు, అలాగే మీకు త్వరగా ఇంజన్ పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది నా వైపు నుంచి ఒక చిన్న సజెషను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. 220 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేయగలిగాం అనమాట. మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఇంకా మనం చాలా ఎపిసోడ్స్ అయితే రీచ్ అవ్వాలి, మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ సండేకి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.